Namaste, welcome to Dharani Cooking Mania. Today's recipe is very healthy and weight loss recipe. It is made of all the flax seeds and fully loaded with all the healthy seeds, that is pumpkin seeds, sunflower seeds and resins and etc. So it is very healthy, guys. Please watch the complete video if you are going to do a weight loss diet or wants a very good health. So please subscribe our channel and thank you so much, guys. Please watch the complete video. Thank you so much. హెల్తీ వెయిట్ లాస్ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 250 గ్రామ్స్ అవిసె గింజలు, 50 గ్రామ్స్ ఓట్స్, 50 గ్రామ్స్ నల్ల ద్రాక్షాలు, 50 గ్రామ్స్ గుమ్మడికాయ గింజలు, 100 గ్రామ్స్ పొద్దుతిరుగు విత్తనాలు, 100 గ్రామ్స్ కర్బూజకాయ విత్తనాలు. ఇలాచీని నేను ఇలా పౌడర్ చేసుకొని వాడుతున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి, ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి. 250 గ్రామ్స్ బెల్లం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 600 గ్రామ్స్ అయింది. ఈ 600 గ్రామ్స్ వాటికి నేను ఒక 250 గ్రామ్స్ బెల్లం వాడుతున్నాను. ప్యాన్ పెట్టుకొని దాంట్లో అవిసె గింజలు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ అంతా నేను ఒక 5 to 10 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నానండి. మీరు ఎప్పుడు అయినా రోస్ట్ చేసుకొని మీరు ఏదైనా లడ్డూలైనా ఏదైనా చేసుకోండి. ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇది డైరెక్ట్గా అస్సలు కన్జ్యూమ్ చేయకూడదండి. వీటి పైన తోలు చూస్తున్నారు కదా, ఇవి చాలా గట్టిగా ఉంటుందండి, థిక్గా. మనం రోస్ట్ చేసినప్పుడు అది కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో అప్పుడు మనము ఆ ఫైబర్ కంటెంట్ అంతా మనం తిన్నప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుందండి. మనం రోస్ట్ చేసుకోకుండా లేదంటే గ్రైండ్ చేసుకోకుండా అలానే తింటే డైరెక్ట్గా మనకి స్టమక్ అప్సెట్ అవుతుందండి. అది ఫైబర్ అనేది మనం తిన్నప్పుడు అరగదు. దెన్ అప్పుడు స్టమక్ అప్సెట్ అయ్యి మీకు ఎలానో పెయిన్గా ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయండి. సో మీరు ఎప్పుడైనా రోస్ట్ చేసుకోండి లేదంటే గ్రైండ్ చేసుకోండి. ఇంకా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు నేను ఇది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. అవిసె గింజలంతా నేను రోస్ట్ చేసుకున్నవి మిక్సీలో బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఓట్స్ కూడా చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్నానండి. దీంట్లో ఒక 250 గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లంలో ఒక 5 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత తొందరగా ఇది కరిగిపోతుందండి బెల్లం. మనం ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత తొందరగా బెల్లం పాకం అయిపోతుందండి. బాగా సార్ట్ చేసుకుంటూ ఉండాలండి అది కరిగేంత వరకు. ఇది చాలా తొందరగా కరిగిపోతుందండి. చూసారా, ఒక హాఫ్ మినిట్కి ఎంత బాగా కరిగిపోయిందో. ఒక 5 మినిట్స్కి అంతా కరిగిపోతుందండి. చూస్తున్నారా అండి, పర్ఫెక్ట్గా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాము. కొంచెం నేను బెల్లం పాకం వేసానండి. ఇది చూస్తున్నారా, ఎంత బాగా అంటుంటే బాగా వస్తుంది కదా తార్లాగా. ఇదే అండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అక్కడే ఉంది చూసారా, వేసిన చోటే మూవ్ అవ్వకుండా. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నానండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీలో కొట్టుకున్న అవిసె గింజల పౌడర్ అంతా వేసుకుంటున్నానండి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిక్స్ చేసుకుంటూ కొంచెం పౌడర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకొని నెయ్యి అంతా అప్లై చేసుకున్నానండి. నెయ్యి అప్లై చేసుకొని మనం బెల్లంలో కలుపుకున్న అవిసె గింజలు, ఓట్స్ పౌడర్ మిక్స్ చేసుకున్న మిక్చర్ అంతా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడే మనం వంటలు చేయడానికి చాలా కష్టం అండి. సో అది కొంచెం చల్లారాలి. ఫస్ట్ కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకున్నానండి. నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకున్నాను. పిండి తీసుకొని బాగా రౌండ్ చేసుకుంటున్నానండి. రౌండ్ చేసుకున్న తర్వాత కొన్ని ద్రాక్ష, కొన్ని కర్బూజకాయ సీడ్స్,
కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంప్కిన్ సీడ్స్ తీసుకొని బాగా నేను ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఫైనలీ గైస్, టేస్టింగ్ టైం. చూసారా ఎంత బాగా అయ్యాయి. ఇట్ ఈస్ సో కలర్ఫుల్. నాకైతే ఫుట్బాల్ బాల్ లాగా ఉంది. ఇది చాలా హెల్తీ అండి. చూస్తున్నారు కదా, రెజిన్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా వాటర్ మిలాన్ సీడ్స్, ఇంకా చాలా హెల్తీ అండి ఇవన్నీ. ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఫుల్లీ లోడెడ్ విత్ ఫైబర్ అండ్ ఒమేగా 3 అండి. అండ్ ఇది చాలా హెల్తీ, కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇట్ ఈస్ గో టు ఫుడ్ అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచి ఫుడ్ అండి ఇది. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి ప్రెగ్నెంట్ విమెన్స్ అండ్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు అవాయిడ్ చేయండి. ఇంకా రోజుకు ఒక్కటి తినాలండి, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కదండి. నేను ఇంత చిన్నగా చేసుకున్నాను. ఒకటి లేదా రెండే తినాలండి, ఎక్కువ తినకూడదండి వెయిట్ లాస్ కదా అని. ఎందుకంటే దీంట్లో లాట్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. అప్పుడు కొన్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చండి. సో 1 లడ్డు లేదా 2 లడ్లు తినండి. ఇంటేక్ 5 to 10 grams మాత్రమే రోజుకి ఇంటేక్ ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదండి, పంప్కిన్ సీడ్స్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. ఇవి అన్నీ మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ అండి వెయిట్ లాస్కి మంచిది, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. హెయిర్ గ్రోత్ అవ్వాలంటే సూపర్గా హెయిర్ గ్రోత్ అవుతుందండి. న్యాచురల్గా స్ట్రాంగ్గా హెయిర్ గ్రో అవుతుంది. ఇంకా హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది. సో కాకపోతే లిమిట్లో తీసుకోవాలండి. వాటర్ ఇంటేక్ మీరు మామూలుగానే 5 లీటర్స్ తీసుకుంటూ ఉంటే మీరు ప్లస్ ఎక్స్ట్రా 2 లీటర్స్ తీసుకోండి మీరు ఎప్పుడైతే ఇది కన్జ్యూమ్ చేస్తుంటే. ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తిన్నప్పుడు వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. సో ఇది చాలా మంచి ఫుడ్ అండి, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ కరోనా ఈ టైమ్స్ అస్సలు బాగాలేదండి. కరోనా అంటే, డెల్టా అంటే, మళ్ళీ ఇంకా జికా అని ఏవేవో వస్తున్నాయి కొత్తవి. మనం ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, దెన్ వీ కెన్ ఫైట్ ఎనీ డిసీజ్ అండి. సో మన వంతు మనము ట్రై చేయాలండి టు బీ స్ట్రాంగర్. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ అండి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ క్యాండీ అండి. బయట కొంటారు కదా అలా క్యాండీగా ఉంది, క్యాండీ లాగా ఉంది. ఇట్ ఈస్ సో గుడ్ ఫర్ హెల్త్ అండి. నేనైతే ఇది రోజు కన్జ్యూమ్ చేస్తానండి, 1 or 2 అండి. సో ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేయండి. చిన్న లడ్డూసే చేయండి. ఒకవేళ మీరు పెద్ద లడ్డూస్ చేసుకుంటే ఒకే లడ్డు తీసుకోండి. చాలా చిన్న లడ్డూస్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేస్తే మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి రోజుకి. సో ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి, అందరూ ట్రై చేయండి. ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్ బికాస్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ అండి. And please subscribe our channel guys. Thank you so much. I hope you like this recipe, and we'll come soon with another very good and healthy recipes which will be very tasty. Don't forget to hit the bell button so that you'll get the notifications whenever we keep a video. Thank you so much guys. Take care.